సో ఈరోజు క్లాస్లో ఈ టెంపరరీ ఫైల్స్ అనేవి సిస్టమ్ నుంచి ఎలా డిలీట్ చేయాలి అన్నది నేర్చుకుందాం. సో నా వరకు నేను సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ప్రతిరోజు ఉదయం నేను నా ఇన్స్టిట్యూట్లో సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే, ఇక్కడ ట్రే ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ట్రే ఐకాన్స్లో నాకు అవసరం లేని ట్రే ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫస్ట్ తీసేస్తాను. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్. ఇదేంటి, యూటొరెంట్, మూవీస్ గట్రా డౌన్లోడ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్స్ కానీ గట్రా. అలాగే ఇక్కడ ఆటోడెస్క్ అప్లికేషన్ మేనేజర్ ఉంది, దాని మీద కూడా రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్. ఎస్. అలాగే వైఫై ట్రాన్స్ఫర్ అని ఉంది, రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్. అలాగే నీరో బ్యాకప్ టూల్ కిట్ 2020 అని ఉంది, రైట్ క్లిక్ చేసి క్లోజ్ నీరో బ్యాకప్ టూల్ కిట్, అదే బ్యాక్ ఇట్ అప్, క్లోజ్. ఎస్. ఇది ఇప్పుడు షేర్ ఎక్స్ రికార్డింగ్ సంబంధించింది, అది అలా ఉన్నాయండి. సో మిగిలినవన్నీ కూడా నాకు అవసరమైనవి. ఒకవేళ రికార్డింగ్ లేకపోతే నేను దీన్ని కూడా తీసేస్తాను ఇక్కడి నుంచి. ఇది అయిపోయిన తర్వాత నేను చేసే పని ఏంటంటే, విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి రన్ ఓపెన్ చేయడం. విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఇలా రన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే RECENT రీసెంట్ అని టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఇలా చేసేటప్పుడు రీసెంట్గా మీరు ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ వాటి తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. కెమెరా సమ్ డీటెయిల్స్, అంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లింక్స్ అని చెప్పచ్చు మనం, షార్ట్ కట్స్. సో Ctrl+A ప్రెస్ చేసాము. Ctrl+A అనేది సెలెక్ట్ ఆల్కి షార్ట్ కట్. డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. సో రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్. సో ఇది క్లోజ్. సేమ్ విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి రీసెంట్ అయిన తర్వాత ప్రీఫెచ్, PREFETCH ప్రీఫెచ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సేమ్ Ctrl+A షార్ట్ కట్ ఫర్ సెలెక్ట్ ఆల్ అండ్ డిలీట్. సో కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు, వాటిని జస్ట్ స్కిప్ చేసేసాయండి. అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుండడం వలన దానికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి డిలీట్ అవ్వవు. సో రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్, మళ్ళీ Ctrl+A ప్రెస్ చేసి డిలీట్, స్కిప్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి ఈసారి టైప్ చేయాల్సింది TEMP ఎంటర్. Ctrl+A డిలీట్. విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి %temp Ctrl+A డిలీట్. సో నేను ఇక్కడ రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ క్లియర్ చేసేస్తాను కాబట్టి నాకు చాలా తక్కువ వచ్చినాయి. ఇంతవరకు మీ సిస్టంలో ఒక్కసారి కూడా మీరు ఇవి రన్ చేయకుండా ఉన్నట్లయితే చాలా ఎక్కువగా వందల్లో వేలల్లో కూడా రావచ్చు ఫైల్స్. సో ఈ 4 మనం ఫస్ట్ డిలీట్ చేసేసుకున్నాం. ఏ 4? విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి ఫస్ట్ రీసెంట్, తర్వాత ప్రీఫెచ్, తర్వాత temp %. వీటితో పాటు కుకీస్ అని కూడా ఒకటి ఉంటుంది. అది విండోస్ 10లో అది వర్క్ అవ్వట్లేదు, ప్రీవియస్ వెర్షన్స్లో అది వర్క్ అవుతుంది అనమాట. కుకీస్, COOKIES కుకీస్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. అందులో కూడా మీరు డిలీట్ చేసేసుకోవచ్చు కుకీస్. సో విండోస్ 10లో అయితే ఇది యూజ్ అవ్వట్లేదు, సో అందుకే నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఇలా సిస్టమ్ ఆన్ అయిన వెంటనే ఇక్కడ ట్రే ఐకాన్స్లో నాకు అవసరం లేని, అంటే ఈ నోటిఫికేషన్ ఏరియా అంటారు, ఇక్కడ ఉన్నటువంటి ట్రే ఐకాన్స్లో నాకు అవసరం లేనివన్నీ కూడా నేను తీసేసాను. దాని తర్వాత విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి రీసెంట్, %temp అలాగే ప్రీఫెచ్ డిలీట్ చేసేసాను. సో మీరు ఇంకా సిస్టమ్ స్పీడ్ పెంచాలనుకుంటే జస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేసి దిస్ పీసీలోనికి వెళ్ళి ఇక్కడ లోకల్ డిస్క్ C అని ఉంది కదండి, జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది కాస్త సమయం తీసుకుంటుంది, వెంటనే అయితే అయిపోదు. సో ఇక్కడ ఏంటి, డిస్క్ క్లీనప్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ హౌ మచ్ స్పేస్ యూ విల్ బీ ఏబుల్ టు ఫ్రీ ఆన్ C. దిస్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు కంప్లీట్. సో ఈ డిస్క్ క్లీనప్ ఫంక్షన్ చేయడం వలన, అంటే రన్ చేయడం వలన మీరు ఎంతవరకు స్పేస్ని ఫ్రీ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇందులో చూడండి,
విండోస్ అప్డేట్ క్లీనప్. యాక్చువల్గా నేను రెగ్యులర్గా రన్ చేస్తాను కాబట్టి నాకు ఇంత 55 MB అని ఉందన్నమాట. జనరల్గా నేను ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు అయితే దగ్గర 20 GB వరకు చూపించింది ఇక్కడ నాకు విండోస్ అప్డేట్కి సంబంధించింది. ఓకేనా, అంటే రెగ్యులర్గా అప్డేట్స్ అవుతుంటాయి కదా, పాత డేటా ఏదైతే ఉందో అదంతా కూడా స్టోర్ అయి ఉంటుంది, దాని అంతటా మనం డిలీట్ చేసేసుకోవచ్చు పాత దాన్ని. సో ఇలా విండోస్ డిఫెండర్ యాంటీవైరస్ సంబంధించి విండోస్ అప్గ్రేడ్ లాగ్ ఫైల్స్ ఇలా అన్నీ ఉన్నాయి. జస్ట్ అన్నిటికీ టిక్ మార్క్ పెట్టేసాయండి, ఇందులో ఏది మనకు అవసరమైంది ఏం కాదు. సో అన్నిటికీ నేను టిక్ మార్క్స్ పెట్టేసి ఓకే కొట్టండి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్? డిలీట్ ఫైల్స్. సో ఓన్లీ సి డ్రైవ్కి మాత్రమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. డి డ్రైవ్కి ఈ డ్రైవ్కి అంటే మిగతా డ్రైవ్స్ అవుతున్నాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేని డ్రైవ్స్కి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ క్లీనింగ్ అవనివ్వండి, ఈలోగా మనం ఇంకో పని చేద్దాం, అది టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయడం. సో నేను ఇక్కడ విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి ఇది అయిపోయింది ఆల్రెడీ. సో ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఓకే, సో విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఏంటంటే కంట్రోల్ అనేది ప్రెస్ చేస్తే కంట్రోల్ అనేది రాస్తే ఇక్కడ మన కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఈ కంట్రోల్ ప్యానల్లో నేను ఇక్కడ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను. టాస్క్ మేనేజర్ PQRST టాస్క్ బార్ అండ్ నావిగేషన్ టాస్క్ మేనేజర్ సెట్ చేద్దాం. క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ టాస్క్ మేనేజర్ ఈ టాస్క్ మేనేజర్లో మీకు స్టార్టప్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్టార్టప్ అన్న ఆప్షన్లో మనకి ఈ స్టార్టప్లో ఉన్నాయి చూసారా, ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే మనకి సిస్టమ్ ఆన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి అన్నమాట. సిస్టమ్ ఆన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి. సో దీనివల్ల కూడా మీకు సిస్టమ్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో మీకు ఏవైతే అవసరం లేదో వాటిని సెలెక్ట్ చేసేసి డిజేబుల్ చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ వాటిని సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఆప్షన్ డిజేబుల్ అని వస్తుంది, డిజేబుల్ అనేది క్లిక్ చేసి డిజేబుల్ చేసేసుకోవచ్చు. నాకు వైఫై ట్రాన్స్ఫర్ అనేది అవసరం లేదు, డిజేబుల్ చేసేస్తున్నాను. అలాగే స్కైప్ అనేది ఆల్రెడీ డిజేబుల్లో ఉంది. యూటరెంట్ మూవీస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇది కూడా డిజేబుల్ చేసేస్తున్నాను. ఎడోబ్ అక్రోబేట్ స్పీడ్ లాంచర్ సంథింగ్ దాన్ని కూడా డిజేబుల్ చేసేస్తున్నాను. ఎడోబ్ CS6 సర్వీస్ మేనేజర్ డిజేబుల్. ఎడోబ్ అప్డేటర్ స్టార్టప్ యూటిలిటీ డిజేబుల్. ఆటోడెస్క్ అప్లికేషన్ మేనేజర్ డిజేబుల్డ్, ఇది ఆల్రెడీ డిజేబుల్ ఉంది. నీరో బ్యాకప్ డిజేబుల్డ్. రియల్టెక్ HD ఆడియో మేనేజర్ ఉన్నాయండి, షేర్ ఎక్స్ప్రెస్ రన్ అవుతుంది ఉన్నాయండి. విండోస్ సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. స్విచ్ బోర్డ్ 732 ఇదేందో మనకి కూడా తెలీదు, సరే ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. సో ఇలా మీకు ఏంటంటే మీకు తెలిసినవన్నీ కూడా వేటి వల్ల ఏం ఉపయోగం ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి అవి మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు డిజేబుల్ చేసేసుకోండి. సో నాకు క్లారిటీగా ఉన్నవన్నీ కూడా నేను డిజేబుల్ చేసుకున్నాను. ఈ 4 ఆప్షన్స్ విడిచిపెట్టేశాను. ఓకేనా, సో ఇలా వీటిని స్టార్టప్లో ఉన్నటువంటి వీటిని కూడా మీరు డిజేబుల్ చేసుకోవడం వల్ల కూడా సిస్టమ్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. ఇకపోతే డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ అని ఒకటి ఉంటుంది. డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్, ఈ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ అనేది సేమ్ అదే కంట్రోల్ ప్యానల్లో విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి కంట్రోల్ అని ఇచ్చి ఇక్కడ డీఫ్రాగ్మెంటేషన్ చాలా స్లో ఉంది ఇక్కడ. డీఫ్రాగ్మెంటేషన్ చూడండి, ఇక్కడ డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ యువర్ డ్రైవ్స్ అని ఉంది అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో. క్లిక్ చేయండి. సో ఇక్కడ సి డ్రైవ్ ఉంది, హార్డ్ డిస్క్ డ్రైవ్. సో ఇక్కడ క్లిక్ చేసి ఆప్టిమైజ్ అని క్లిక్ చేయండి. సో ఈ డీఫ్రాగ్మెంటేషన్ అనేది ఏంటంటే హార్డ్ డిస్క్లో ఫ్రీ స్పేస్ అంతటిని కూడా ఒకవైపుకి ఆక్యుపైడ్ స్పేస్ అంటే ఫైల్స్లో మనం ఒక ఏదైనా ఒక ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్న గ్యాప్స్ అన్ని ఫిలప్ చేసి గ్యాప్స్లో మన డేటా అంతటిని కూడా స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 GB ఉన్న మూవీని మనం కాపీ చేసాం అనుకోండి, కాపీ చేసేటప్పుడు యాక్చువల్గా గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మనం కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తుంటాం, కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తుంటాం, మళ్ళీ డిలీట్ చేస్తుంటాం, యాడ్ చేస్తుంటాం. ఇలా డిలీట్ చేసి యాడ్ చేసి డిలీట్ చేసి యాడ్ చేసేటప్పుడు మధ్యలో కొంత ఫ్రీ స్పేస్ అనేది ఉంటుంది. సో మనం కొత్తగా ఏదైనా ఫైల్ కాపీ చేసేటప్పుడు ఆ గ్యాప్స్లో ఫిలప్ చేసుకుంటూ వస్తుందన్నమాట.
వద్దు ఇది ఎంత ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ నేను సెపరేట్గా డీఫ్రాగ్మెంటేషన్ వల్ల యూజ్ ఏంటనేది మళ్ళీ సెపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. సో టైం వేస్ట్ ఎందుకు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ సి డ్రైవ్ని అలాగే డి డ్రైవ్ని ఇక్కడ కూడాను డిస్క్ క్లీనప్ చేసినట్టుగా సి డ్రైవ్కి మాత్రం ఎక్కువ టైం పడుతుంది, డి డ్రైవ్ మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. సో ఇది డీఫ్రాగ్మెంటేషన్ సంబంధించి ఇది కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏంటంటే సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్న ఐకాన్స్లో మీకు అవసరం లేనివన్నీ కూడా తీసేస్తారు. దాని తర్వాత విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ రీసెంట్, ప్రీఫెచ్, టెంప్, పర్సంటేజ్ వీటితో పాటు ప్రీవియస్ విండోస్ వెర్షన్స్ అయితే మీరు కుకీస్ కూడా వాడుకోవచ్చు. దీని తర్వాత డిస్క్ క్లీనప్లోకి వెళ్ళి ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఇక్కడ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి డిస్క్ క్లీనప్లోకి వెళ్ళి మీరు దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. దాని తర్వాత అలాగే టాస్క్ బార్లోకి వెళ్ళి టాస్క్ బార్లో స్టార్టప్లో మీరు డిజేబుల్ చేసుకోవడం వల్ల స్టార్టప్ ప్రోగ్రామ్స్ వాటి వల్ల కూడా మీకు ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ కూడా చేసుకుంటే కనుక సిస్టమ్ స్పీడ్లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. నేను రోజు నా సిస్టమ్లో రన్ చేస్తాను కాబట్టి నాకు డిఫరెన్స్ అయితే తెలియదు. కానీ జనరల్గా నేను కొన్ని కంప్లైంట్స్ అటెండ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కస్టమర్స్ని కంప్లైంట్స్ అటెండ్ చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని వేలల్లో ఇలాంటి ఫైల్స్ ఉంటాయన్నమాట. టెంపరీ ఫైల్స్ కానివ్వండి, రీసెంట్ ఫైల్స్ ప్రీఫెచ్లో కానీ, అలాగే మీకు డిస్క్ క్లీనప్లో కానీ డీఫ్రాగ్మెంటేషన్ చేయకుండా ఉండడం వల్ల ఇవన్నీ చేస్తే కనుక నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇవన్నీ రన్ చేయడం వల్ల. అంటే సిస్టమ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.